హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ న్యూస్ అంటే టికెట్ టు ఫైనల్ జరుగుతుంది మొత్తానికి. సో దానికన్నా ముందు మనం ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో హౌస్ నుంచి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఓట్ పరంగా చూస్తే మొత్తం రోహిణి తప్ప మిగతా అందరు నామినేషన్స్కి వచ్చారు కాబట్టి కొంచెం ఓట్ పరంగా చూస్తే కొంచెం టైట్ ఫైట్ అనిపిస్తుంది. సో మెయిన్గా ఫస్ట్ 2 డేస్లో ఓటింగ్ ఎలా ఉందంటే పృథ్వీరాజు తర్వాత టేస్ట్ తేజ వీళ్ళిద్దరి మధ్య చాలా ఓటింగ్ 1% డిఫరెన్స్తో చాలా తక్కువ ఉంది. టేస్ట్ తేజ, పృథ్వీరాజు, అవినాష్ వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ శాతం అయితే ప్రస్తుతానికి చాలా తక్కువ ఉంది. మేబీ వీళ్ళు బాగా గేమ్స్ ఆడితే మేబీ ఒకవేళ సడన్గా ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో గేమ్స్ పరంగా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు బాగా ఆడితేనే, లేదంటే ముగ్గురు నుంచి ఎవరో ఒకరు ఇద్దరైతే వెళ్ళిపోతారు. ఐ థింక్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందా ఉండదా అనేది డౌట్. సో ఒకవేళ ఉంటే తేజ పృథ్వీరాజు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేకుంటే పృథ్వీరాజు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి అయితే టికెట్ ఫైనల్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో చాలా ఓట్లు చాలా లోయెస్ట్ ఓటింగ్ వచ్చింది టేస్ట్ తేజ, పృథ్వీరాజ్. జస్ట్ 1% తేడాతో, జస్ట్ 500 ఓట్స్తో డిఫరెన్స్ ఉన్నారు ఇద్దరి మధ్య. హోరాహోరీ ఓటింగ్ జరుగుతుంది. సో మంచి కంటెస్టెన్సీ హౌస్లో ఉండాలనుకుంటే వాళ్ళు ఓటు వేయండి, వద్దనుకునే వాళ్ళకి ఓటు వేయద్దని చెప్తున్నాను. సో మొత్తానికైతే ఈ వీక్ గేమ్స్ బాగా ఆడితే ఒకవేళ టేస్ట్ తేజ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేకుంటే టేస్ట్ తేజ వెళ్ళిపోయే అవకాశాలు అయితే 50% ఉన్నాయి. 50% టేస్ట్ తేజ, లేదంటే 50% పృథ్వీరాజు. ప్రస్తుతానికి 2 డేస్లో అయితే కన్ఫామ్ కాదు, కానీ ఆట తీరు బట్టి, గేమ్స్ ఆడబట్టి మారుతూ ఉంటుంది ఓటు శాతం. అంత ఎట్లా ఉందంటే స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది ఏదైనా. సో మొత్తానికైతే ఈ వీక్ అయితే ప్రస్తుతానికి 2 డేస్లో ఈ జరిగిన ఓటింగ్ పరంగా పోల్స్ రిజల్ట్స్ ఇవి. పృథ్వీరాజు, టేస్ట్ తేజ, అవినాష్ వీళ్ళు ముగ్గురు దగ్గర తక్కువ ఓట్లు ఉన్నాయి. ఇంకో షాక్ న్యూస్ అంటే నిఖిల్ కానీ గౌతమ్గా ఓట్లు ఎక్కువ వచ్చాయి.